హైదరాబాద్ లో అంటే నిన్న ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపు 13 మంది చనిపోయారు, దాదాపు 30 మంది పైన గాయపడ్డారు. వాళ్ళంతా కూడా లోకమాన్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఇప్పుడు నిన్న మళ్ళీ హైదరాబాద్ లో కూడా మొన్న అరెస్ట్ అయ్యారు కొంతమంది. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయన్నమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఏంటంటే డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు. గుజరాత్ కి సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఇక్కడ వాళ్ళకున్న సమాచారం మేరకు ఇక్కడ రైడ్ చేసి అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చి చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఈయన ప్రధానంగా ఏంటంటే ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా ఉంటున్నాడు. సో ఆన్లైన్ లో ఉంటూ ఆయన రాడికలైజ్ అవ్వడం అంటారు. రాడికలైజ్ అవ్వడం అంటే ఇస్లామిక్ టెర్రరిస్టులు రకరకాల పద్ధతుల్లో తమ ఆర్గనైజేషన్ ని విస్తరించుకుంటా వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్ లో లేకపోతే ముంబైలో, ఢిల్లీలో ఇలాంటి కొన్ని సిటీస్ లో ముస్లిమ్స్ ఉన్న చోట వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా వాళ్ళని రాడికలైజ్ చేయడం అంటే మెల్లమెల్లగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని దానికి సంబంధించిన భావజాలాన్ని వాళ్ళలోకి ఎక్కించి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చడం అనేది జరుగుతుంది. మనం ఆ మధ్య కూడా మనకి విజయనగరం అంటే ఇక్కడ బోయగూడలో ఇద్దరు కుర్రవాళ్ళు కూడా దొరికారు. వాళ్ళిద్దరు కూడా ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ అయ్యారు. సో కొంతమంది అంటే ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత జనరల్ గా కూడా ముస్లింల్లో కొంత అభద్రతా భావాలు పెరగడం, దాన్ని వాళ్ళు రెచ్చగొడుతూ మీకు ఇంకా ఇక్కడ ఇండియా నుంచి తరిమేస్తారు, మిమ్మల్ని ఇండియాలో మీరు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా బతకాలి, మీకున్న ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టి దాని ఆస్తులను లాగేసుకుంటున్నారు, ఇలాగా మెల్లమెల్లగా చెప్పి ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళని మార్చేయడం అనేది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత వాళ్ళకి యాక్షన్ ప్రోగ్రామ్స్ అప్పగిస్తారు. సో అలాగా ఇప్పుడు ఈ డాక్టర్కి కూడా ఏంటంటే ఒకటి టెర్రరిస్టులకి వైద్యం చేయడం, వాళ్ళకి కన్సల్టెంట్ గా ఉండడం, వివిధ ప్రాంతాల్లో గాయపడిన వాళ్ళకి వైద్యం చేయడం, ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ అయితే, రెండో ప్రోగ్రామ్ ఒక మెల్లగా జాగ్రత్తగా ఎలా బాంబు బ్లాస్టే కాకుండా కొత్త పద్ధతుల్లో మనం ఇక్కడ ఇండియన్స్ ని ఎలా చంపొచ్చు అనేది ఈ డాక్టర్ ద్వారా ప్రయోగాలు చేసినట్టు చెప్తున్నారు. ఇందులో ఒక షాకింగ్ విషయం అంటే రెసిన్ కెమికల్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది ఆముదపు గింజల నుంచి తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఆ కెమికల్ ఈయన దగ్గర పెద్ద ఎత్తున దొరికిందని చెప్తున్నారు. ఈ కెమికల్ కు ఉండే మేజర్ ఇదేంటంటే ఇది రుచి, వాసన ఈ రెండు కూడా ఉండవు అన్నమాట. పల్చగా ఉంటది. ఇది నీళ్ళల్లో కలిపినా లేకపోతే తిండి పదార్థాల్లో కలిపినా కూడా ఎవరు కనిపెట్టలేరు అని చెప్తున్నారు. ఎందుకంటే దానికి సపరేట్ టేస్ట్ ఉండదు కాబట్టి టేస్ట్ మారదు. మనం ఏ పదార్థంలో కలిపినా కూడా ఆ పదార్థం టేస్టే ఉంటుంది తప్ప టేస్ట్ మారడం ఏముండదు, రంగు కూడా మారదు. సో కాబట్టి దీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇది జీవ విషాలు అంటారు. ఈ జీవ విషయాల్లో చాలా పవర్ఫుల్ ప్రమాదకరమైన విషయం అంటున్నారు. ఈ పదార్థం ఆయన దగ్గర పెద్దగా దొరికింది. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇది నీళ్ళల్లోనూ ప్లస్ గుడుల్లో ప్రసాదాల్లోనూ పెద్ద ఎత్తున కలిపేయాలని, తిరుమలలో కూడా పాజిబుల్ అయితే తిరుమలలో కలపాలని, లేకపోతే మిగతా గుళ్ళల్లో కూడా కలపాలి. దేశవ్యాప్తంగా ఈ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి గుళ్ళకి ముఖ్యంగా పర్వదినాల సమయాల్లో లక్షల మంది వస్తారు కాబట్టి ఆ ప్రసాదాన్ని కలిపేస్తే ఒకేసారి వేల మంది లక్షల మందిని చంపేయచ్చు అన్న ఒక దుర్మార్గమైన ప్లాన్ వీళ్ళు వేసుకున్నట్టు చెప్తున్నారు. సో ఇది నిజానికి ఒక భయంకరమైన ప్లాన్ గా మనం చెప్పొచ్చు. ఒకేసారి వేల మంది లేకపోతే లక్షల మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రసాదం అంటే అందరూ కూడా భక్తి వాటిని తింటారు కాబట్టి ఇండియాలో ఈ ప్రసాదాల్లో ఇది కలిపేయాలనేది ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే బాంబ్ బ్లాస్ట్ అంటే మోర్ కన్వెన్షనల్, రిస్కీ కాబట్టి ఇది కానీ చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక్కసారిగా భయభ్రాంతం చేయొచ్చు. గుళ్ళు అంటే మన గుళ్ళు అనేది కేవలం భక్తే కాకుండా అది ఒక పెద్ద ఎకనామీ కూడా, టెంపుల్ ఎకనామీని లేదా స్పిరిచువల్ ఎకనామీని బ్రేక్ చేయడం ద్వారా ఇండియన్ ఎకనామీని డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అంటే కేవలం మనుషులను చంపడమే కాకుండా ఎకనామిక్ గా కూడా వీక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంది ఎకనామీ విషయంలో, డెవలప్మెంట్ లో ఎకనామీ మన జీడిపిలో దాదాపు 4th ప్లేస్ లో ఉంది వరల్డ్ లోనే.